శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. తులసి శంఖచూడుల గురించి చెప్పుకుంటున్నాం కదా. జరారోగహరమైనటువంటి పారిజాత కుసుమాన్ని, అమూల్య రత్నాంగళీకాన్ని, త్రిలోక దుర్లభమైన అనర్గమణిని తులసీదేవి శంఖచూడుడికి బహుకరించింది. నీ దాసిని నేనని మాటిమాటికి పలవరిస్తూ భక్తిగా పాదాభివందనం చేసింది శంఖచూడుడికి. శంఖచూడుడు లేవనెత్తి గుచ్చి కౌగలించుకున్నాడు. నేనే నీ దాసుని అన్నాడు. వరుణదేవుడి నుంచి జయించి తెచ్చిన అమూల్య వస్త్రాలను, త్రిలోక దుర్లభమైన రత్నమాలికలను, మంజీరాలను, కేయూరు కుండకాలను, కంకణాంగులీయాలను, విశ్వకర్మ ఇచ్చిన అపూర్వ శంఖాన్ని, పద్మపత్ర నిర్మితమైన శయ్యను తులసికి బాహుకరించి ఆమె చుబుకం పట్టుకుని ముఖం పైకెత్తి కళ్ళలోకి చూస్తూ చిరునవ్వులు కురిపిస్తున్నాడు శంఖచూడుడు. ముద్దులతో నింపాడు. కబరీభారంతో మాంగళ్య భూషణాలను అలంకరించాడు. చందన కుంకుమ బిందు నిర్మితమైన మకరికా పత్రాలను చిక్కిళ్లపై చిత్రించాడు. సింధూర తిలకం దిద్దాడు. నల్లని జుట్టు మధ్య అది దీపంలా వెలిగిపోతోంది. పాదపద్మాలకు లత్తుక, గోళ్లకు రంగు తీర్చిదిద్ది ఆ పాదాలకు తన గుండెలను హత్తుకుని, దేవి నీ దాసుణ్ణి అంటూ మైమరచి పలవరించాడు. మెల్లగా కౌగలించుకున్నాడు. గుండెలపై పరుండబెట్టుకున్నాడు. ఇలా ఎంతకాలం గడిచిందో వాళ్ళకే తెలియలేదు. ఒకనాడు ఎందుకన్నా ఇద్దరూ కలిసి ఆ తపోవనాన్ని విడిచిపెట్టేసి మలయమారుత పర్వత సీమలకు వెళ్ళిపోయారు. అక్కడ ప్రతి శిఖరం మీద, ప్రతి సానువులోనూ, ప్రతి వనంలోనూ, ప్రతి పొదరింట, ప్రతి గుహలోనూ, ప్రతి సరస్సులోనూ, ప్రతి నదీ తీరంలోనూ, ప్రతి పులినతలం మీద తామే అయినట్టుగా క్రీడించారు తులసి శంఖచూడులు. పుష్పభద్రాది జలక్రీడలు సాగించారు. అట్నుంచి గంధమాదనం మీద మరికొంతకాలం వినోదించి నందనంలోకి విహరించారు. చెంపక, కేతకి, మాలతి, కుంద, కుముద వనాలతో ఆనందించారు. ప్రతి కల్పవృక్ష ఛాయల్లోనూ, నిర్జన కాంచన శిఖరాల మీద వలపులు పండించుకున్నారు. పుంస్కోల్కిల కలదూతాల గండు తుమ్మెదల జుంకారాలతో కోరికలు తీర్చుకున్నారు. అయినా వారి కామం చల్లారలేదు. ఆద్యం పోసినట్లుగా కామాగ్ని మరింతగా ప్రజ్వరిల్లింది. దానవేంద్రుడు శంఖచూడుడు తులసీదేవితో తన రాజధానిలోకి ప్రవేశించాడు. మనోహరి కేళీ మందిరం కల్పించి అందులో ఇద్దరూ ఆనందించారు. అక్కడి నుండి ఆ ప్రతాపశాలి సాధారణ పరిపాలన సాగించాడు. ఇలా ఒక మన్వంతరం గడిచింది. ఇంతకాలము దేవదానవ సంగ్రామాలు ఏవీ లేవు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దానవీరులు తమ తమ ఇల్లాండ్రతో ఆనందాలను అనుభవించారు. దానవుల చేతిలో పరాజితులై స్వర్గలోకాన్ని, అధికార భోగాలను కోల్పోయినటువంటి దేవతలు భిక్షుకులే సంచరిస్తున్నారు. వారంతా గుమికూడి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళారు. తమ దుస్థితిని వివరించి గొల్లుమన్నారు. బ్రహ్మతో కలిపి కైలాసానికి వెళ్ళి శివుని తీసుకుని వైకుంఠానికి వెళ్ళారు. అది వైకుంఠం అత్యంత దుర్లభం, పరమపదం, జరామృత్యుహరం. దాని ద్వారం దగ్గర ఇరువైపులా ద్వారపాలకులు ఉన్నారు. రత్నసింహాసనాల మీద కూర్చుని ఉన్నారు. రత్నాభరణాలతో, పీత వస్త్రాలతో, వనమాలకాలంకృతులై సాక్షాత్తు విష్ణుమూర్తుల్లాగానే శ్యామ సుందర విగ్రహమై, చతుర్భుజలై, గదా శంఖ చక్ర పద్మాకారులై, పద్మనేత్రులై, అసన్ముఖులై కావలి కాస్తున్నారు వారిద్దరూ. బ్రహ్మదేవుడు తమ రాకను కారణాలను వారికి వివరించారు. వారు అనుజ్ఞ ఇచ్చారు. ఆ మీదట అందరూ లోపలికి ప్రవేశించారు. ఇలాంటి ద్వారాలు వరుసగా 16 ఉన్నాయి. అంతటా ఇదే స్థితి, ఇదే అవస్థ. అన్నీ గడిచి ప్రధాన సభా మంటపం చేరుకున్నారు వీళ్ళంతా. అక్కడ శ్రీమన్నారాయణుడు దేవర్షి పరివృతుడై కొలువు తీరి కూర్చుకున్నాడు. చతుర్భుజుడు, నారాయణ స్వరూపులు, కౌస్తుభాలంకృతులు అయిన పార్షదులు పరివేష్టించి ఉన్నారు. ఆ సభామంటపం చతురస్రాకారంలో ఉంది. చంద్రమండలంలాగా వెన్నెలను విరజిల్లుతోంది. మణిమాయాహారాలు తోరణాలుగా వేలాడుతున్నాయి. అంతటా రత్నాలు పొదిగి ఉన్నారు. శ్రీహరి కేవలం ఇచ్ఛామాత్రంతో సృష్టించినట్టుంది. ఎటు చూసినా మేలిమి ముత్యాల అలంకరణలు. నేలంతా మణి
కుట్టిమం జలభ్రాంతిని కలిగిస్తోంది. 4 వైపులా గోడలను మండలాకార మణిదర్పణాలు, మధ్య మధ్య అపూర్వ చిత్రరేఖలు, పద్మరాగమణులతో శిల్పం చెక్కిన పద్మాలు, వాటి మీద ఎగురుతున్నట్టుగా ఇంద్రనీలమణితో తుమ్మెదలు, చుట్టూ లోపల తట్టునే శమంతక మణులతో నిర్మించిన విశాల సోపాన నిశ్రేణి అంటే గ్యాలరీ, ఇంద్రనీలమణి స్తంభాలు, ప్రతి స్తంభం దగ్గర రత్న మయూరపూర్ణ కుంభాలు, వాటి నుంచి పట్టుదారాలతో పాకిస్తున్న చందనలతలు, వాటి చిగుళ్ళు, సభామంటపానికి వెలుపల పారిజాత వృక్షాలు, వాటి పరిమళం చల్లగా మెల్లగా అంతటా వ్యాపిస్తోంది. లోపల కస్తూరి కుంకుమ చందనాగుల సుగంధాలు వీటితో పోటీ పడుతున్నాయి. సహస్ర యోజన విస్తీర్ణమైన ఈ మహామంటపంలో ఒక వైపున విద్యాధర స్త్రీలు, మరోవైపున నృత్యాలు చేస్తున్నారు. మంద్రస్వరంతో విద్యాధరులు నేపథ్యగానం అందిస్తున్నారు. భవనానికి లోపల వెలుపల 5 పాణులై హరికింకర్లు కావలా తిరుగుతున్నారు. ఈ సభామంటపానికి మధ్యలో శ్రీహరి చుక్కల్లో చంద్రుళ్లాగా వెలిగిపోతున్నాడు. అదొక సింహాసనము. అక్కడ అమూల్య రత్నసింహాసనంగా, దాని మీద శ్రీహరి కిరీటకుండలి, వనమాలి, చందన చర్చిత లీలా శరీరుడు, చేతిలో కేళీపద్మం, ఎట్ట ఎదుట నృత్య గీతాలను ఆస్వాదిస్తున్నాడు. చిరునవ్వులు ఆరబోస్తున్నాడు. శాంతస్వరూపుడై ఉన్నాడు. లక్ష్మీ సరస్వతులు పాదాలు ఒత్తుతున్నారు. తాంబూలం సేవిస్తున్నాడు శ్రీహరి. ఆ పరిమళాలు వ్యాపిస్తున్నాయి. గంగాదేవి తెల్లని వింజామర వీస్తోంది. సభాసదులందరూ భక్తి వినమ్రులై స్తోత్రపాఠాలు చేస్తున్నారు. పరిపూర్ణతమైనటువంటి ఆ ప్రభువును దర్శించి బ్రహ్మేశానా దేవతలందరూ శిరస్సు వంచి నమస్కరించారు. బహుదా స్తుతించారు. అందరి తనువులు పులకాంకితులే, అందరి గొంతుకులు భక్తి గద్గరాలే, అందరి కన్నులు అశ్రుజల పూర్ణాలే. జగద్విధాత బ్రహ్మదేవుడు మరింత చేరువుగా వెళ్ళి శిరస్సున అంజలి బంధంతో వినయంగా వంగి నిలబడి మెల్లగా యావద్వృత్తాంతము విన్నవించాడు. అంతా విన్న శ్రీహరి ఒక్క మందహాసం చేసి రహస్యంగా పలికాడు. పద్మసంభవ, శంఖచూడుడు దానవేంద్రుడే కావచ్చు, దేవతలందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృత్తాంతం అంతా నాకు తెలుసు. అతడు పూర్వజన్మలో గోలోకవాసి అయినటువంటి గోపకుడు, మహా తేజస్వి. అతని పేరు సుధాముడు. నాకు పార్షదుడు. రాధాదేవి శాపం వల్ల దానవుడయ్యాడు. ఒకనాడు నేను నా మందిరం నుంచి రాసమండలానికి వెళ్ళాను. నాతో పాటు ప్రాణాధిక ప్రియ బిరదను కూడా తీసుకువెళ్ళాను. అక్కడ బిరదతో నేను క్రీడిస్తున్న సంగతి దూతిక ద్వారా రాధకు తెలిసింది. కోపంగా వచ్చింది. నేను తిరోధానం చెందాను. విరదను మాత్రం నది వైపోమని శపించింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. అక్కడ సుధాముడితో సరస సంభాషణ చేస్తూ నేనున్నాను. రాధికను చూస్తూనే నేను మౌనం వహించాను. అయినా కోపం ఆపకలేని రాధ నన్ను నిష్ఠూరంగా నిందించింది. చేసేవన్నీ చేస్తావు, ఏమీ ఎరగనట్టు కూర్చుంటావు, నిన్ను ఏం చేసినా తప్పు లేదని దెప్పి పొడిచింది రాధ. కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తాను, చిక్కకపోతావా అప్పుడు చెప్తాను నీ పని అంటూ పళ్ళు బిగించి చూపుడు వేలుతో బెదిరించింది రాధ. ఇదంతా చూస్తున్న సుధాముడు రాధిక దౌష్ట్యాన్ని భరించలేకపోయాడు. అతడికి నా మీద భక్తి, గౌరవం, ప్రేమ ఎక్కువయ్యాయి. దాంతో చర్రును లేచి రాధికను అదే స్థాయిలో అదే చూపుడు వేలుతో అలాగే బెదిరించాడు. రాధాదేవి కోపానికి ఆజ్యం పోసినట్టయింది. కళ్ళు చింతనిప్పులయ్యాయి. నా సన్నిధిలో నా సేవకుడు తనను కించపరచడం, అవమానించడం, బెదిరించడం అస్సలు భరించలేకపోయింది. వీడిని బయటికి నెట్టేయండి అని ఆజ్ఞాపించింది. రాధిక వెంట ఉన్న వేల చెలికత్తెలు చుట్టుముట్టి ఏదేదో ఇంకా బాగుతున్న ఆ తేజస్విని బయటికి లాక్కుపోయారు. ఉక్రోషం ఆపుకోలేక ఆ బలశాలి సుధాముడు చెలికత్తెల్లో చాలామందిని అందిన మటుకు అందినట్టుగా చావబాదాడు. ఇది తెలిసి రాధాదేవి కోపం మరింత బొక్కుమంది. దానవ జన్మ ఎత్తరా అని దారుణంగా శపించింది సుధాముణ్ణి. ఆ సుధాముడు శప్తుడై విలపిస్తూ
ఆగి ఆగి వెనక్కి చూస్తూ మాకు నమస్కరిస్తూ ఉంటే రాధికాదేవి గుండె కరిగిపోయింది. కోపం రాలి వాత్సల్యం చిగురించింది. కళ్ళల్లో నీళ్లు చిమ్ముకున్నాయి. వత్సా, ఆగు ఆగు, ఎక్కడికి పెడతావు అంటూ తాను వెంటబడింది. గోపికలు విలపిస్తూ అనుసరిస్తున్నారు. అప్పుడు నేను కల్పించుకుని, నేను అంటే శ్రీహరి, అందరినీ నిలువరించి ఆ రక్షణలో నీ శాపాన్ని అనుభవించి సుధాముడు హాయిగా తిరిగి ఇక్కడికి వస్తాడు, ఇంతలోకే బెంబేలు పడిపోకు అని రాధికను ఓదార్చాడు. వెనక్కి తీసుకువచ్చాను. అందరినీ సముదాయించాను. విరించి, గోలోకంలో ఆ రక్షణ నుంచే భూలోకంలో ఒక మన్వంతరం. నీకు తెలుసు కదా, ఈ రకంగా సుధాముడు శంఖచూడుడై దానవ వంశంలో జన్మించి మన్వంతరం గడిచింది. అతడి అవతారం త్వరలోనే ముగియనుంది. అతడు యోగ విద్యా విశారదుడు, మహాబలిష్ఠుడు, సర్వమాయా విశారదుడు కనుక శివ, నీకొక శూలం ఇస్తాను, దాంతో రాక్షస సంహారం చెయ్యి. శంఖచూడుడి మెడలో సర్వమంగళకారకమైన నా కవచం ఉంటుంది. నిరంతరము ధరించే ఉంటాడు. అది ఉన్నంత వరకు అతన్నెవరూ ఏమీ చెయ్యలేరు. విజయం ఎప్పుడు అతందే. అంచేత నేను విప్రరూపంలో వెళ్ళి ఆ కవచాన్ని యాచించి స్వీకరిస్తాను. చతుర్వదన, మరొక విషయం, శంఖచూడుడికి నువ్వొక విచిత్రమైన వరం ఇచ్చావు, గుర్తుందా? అతడి భార్యకు శీలభంగం అయితే తప్ప శంఖచూడుడు మరణించడు అని. అది జరిగినప్పుడే ఇది జరుగుతుంది కదా, అదే నీ వరం. అంచేత నేను వెళ్ళి రహస్యంగా తులసి గర్భంలో వీర్య నిక్షేపణ చేస్తాను. శంఖచూడుడు మరణిస్తాడు. అటుపైన తులసి దేహత్యాగం చేస్తుంది. గోలోకానికి విచ్చేసి మళ్ళీ నా ప్రియ గోపికగా అవుతుంది. ఇంతగా వివరించి చెప్పి జగన్నాథుడు శివుణ్ణి పిలిచి శూలం అందించి తన అభ్యంతర మందిరంలోకి నిష్క్రమించాడు. బ్రహ్మ, రుద్రాది దేవతలందరూ భారత భూమికి పయనమయ్యారు. అటుపైన బ్రహ్మదేవుడు శంఖచూడుణ్ణి సంహరించడానికి శివుని నియోగించి తన లోకాన్ని తాను వెళ్ళిపోయాడు. దేవతలు తమ నెలవులకు నిష్క్రమించారు. శివుడు బాధ్యత భుజాన వేసుకుని చిత్రరథుడు అనే గంధర్వ ప్రేమిత్రుని వెంటబెట్టుకుని భారత భూమికి దిగాడు. చంద్రభాగా నదీ తీరాన ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో విశ్రమించాడు. శంఖచూడుడి దగ్గరకి చిత్రరథుడు దూతగా పంపించాడు. అతడు ఆ దానవేంద్రుడి రాజధానిలోకి ప్రవేశించాడు. అది 5 యోజనాల వెడల్పు, 10 యోజనాల పొడవు ఉన్న మహానగరం. మహేంద్రుడి అమరావతి కన్నా అన్ని విధాలా అత్యుత్తమంగా ఉంది. ఎటు చూసినా కుబేర భవనాలే. వీధులు తీర్చిదిద్దినట్లున్నాయి. నగరానికి చుట్టూ 7 కందకాలున్నాయి. రథాశ్వాలు అనుక్షణం ప్రయోగానికి సన్నిద్ధంగా ఉన్నాయి. ప్రతి భవనం మీద రత్నకోటులు దగదగలాడుతున్నాయి. 100 వీధులు చత్వరాలతో, వీధి మొగలలో మణివేదికలు, వివిధ వస్తు సంపన్నమైన వణుజుల వీధి ప్రత్యేకంగా ఉంది. తరులతా విరాజితమైన ఉద్యానవనాలు, వాటిలో ఆశ్రమాలు. నగర సౌందర్యాన్ని తిలకిస్తూ వెళ్ళి చిత్రరథుడు రాజ్యప్రాసాదాన్ని చేరుకున్నాడు. అది వలయాకారంలో పూర్ణచంద్రబింబంలాగా ఉంది. చుట్టూ 4 అగర్తలున్నాయి. అవి అగ్నిజ్వాలలతో భగభగలాడుతున్నాయి. అది శత్రువులకు దుర్గమం అన్నమాట, మిత్రులకు సుగమం. మణిప్రాయ ప్రసాద శిఖరాలు అంటే కోట బురుజులు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి. చుట్టూ 12 కక్షలున్నాయి. 12 రజత ద్వారాలున్నాయి. ప్రతి ద్వారం దగ్గర దానవ వీరులు జాగరూకులై కావలి కాస్తున్నారు. కక్షాంతరంలో ఉన్న వాటితో కలిపి మొత్తం 1,00,000 భవనాలున్నాయి. అన్నీ మణిమయాలే, అన్నింటా రత్నస్తంభాలే, అన్నింటా రత్న సోపానాలే. చిత్రరథుడు అంటే పుష్పదంతుడు 12వ కక్ష దాటి రాజమందిరానికి సింహద్వారం దగ్గరికి చేరుకున్నాడు.
అక్కడ శూలం ధరించి చిరునవ్వులు చిందిస్తూ పింగళాక్షుడు, తామ్రవర్ణుడు, అతి భయంకరుడు అయినటువంటి ఒక ద్వారపాలకుడు ఉన్నాడు. అతడికి వృత్తాంతం అంతా చెప్పి అనుజ్ఞ తీసుకుని లోపలికి ప్రవేశించాడు. దూత రూపంలో వచ్చాడు కనుక ఎవరూ పెద్దగా అడ్డుకోలేదు. అభ్యంతర మందిర ద్వారం చేరుకున్నాడు. అక్కడ ద్వారపాలకుడికి తాను వచ్చిన పనిని, రణవృత్తాంతాన్ని తెలియపరిచి, మీ ప్రభువుకి నివేదించి రమ్మని పంపించు అన్నాడు. అతడు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చి చిత్రరథుడిని వెంట పెట్టుకుని శంఖచూడుడి ముందు హాజరుపరిచాడు. రాజమండల పరివృతుడై సమున్నత స్వర్ణసింహాసనం మీద ఠీవిగా దర్పంగా విరాజిల్లుతున్న శంఖచూడుడి మనోహర రూపాన్ని చూడడంతో చిత్రరథుడు కన్నులు జిగేలు అన్నాయి. దివ్యమందిరం మణీంద్ర నిర్మితం, రత్నదండ సమన్వితం, రత్నమయ కృత్రిమ పుష్ప విభూషితం, బంగారు సింహాసనం, వెనక నిలబడి ఒక భృత్యుడు బంగారు గొడుగు పట్టుకున్నాడు. ఇరువైపులా పార్షదులు వింజామార్లు వీస్తున్నారు. సముచిత వస్త్రాభరణాలతో, సుందర మాల్యాను లేపనాలతో త్రికోటి దానవ వీర సంవేష్టిత శంఖచూడు కన్నులు విందై కనిపించాడు. శతకోటి దానవ వీరులు ఆయుధపాణులై కావలి తిరుగుతున్నారు. ఆశ్చర్యం నుంచి, ఆనందం నుంచి తేరుకుని చిత్రరథుడు మెల్లగా పెదవి విప్పాడు. దానవేంద్ర, నేను శివుడి భృత్యుణ్ణి. నా పేరు చిత్రరథుడు, అంటే పుష్పదంతుడు అంటారు. ప్రభు, శంకరుడు నీతో చెప్పమన్నది యథావిధంగా చెప్తున్నాను. సౌమ్యంగా ఆలకించు. దేవతల రాజ్యాన్ని విడిచిపెట్టు. వారి అధికారాలను వారికి తిరిగి అప్పగించు. దేవతలంతా వెళ్ళి శ్రీహరిని శరణు వేడారు. శ్రీహరి స్వయంగా శూలాన్ని అందించి నన్ను పంపించాడు. నేను వచ్చి చంద్రబాగా, అంటే పుష్పభద్రా నదీ తీరంలో వటవృక్షం కింద విడిది చేశాను. రాజ్యమైనా అప్పగించు, లేదా యుద్ధమైనా చెయ్యి. ఇది త్రిలోచనుడు నీకు వినిపించి రమ్మన్న సందేశం. నేను దూతను, నువ్వు ఏది చెప్పమంటే అది చెప్పి మహేశ్వరుడికి చెప్తాను అని అన్నాడు పుష్పదంతుడు. గంధర్వుడు మాటలు వింటూనే శంఖచూడు పెద్ద పట్టును నవ్వాడు. రేపు ఉదయాన్నే నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు అన్నాడు. గంధర్వుడు చిత్తమని వెంటనే పరుగున వెళ్ళి పటమూలంలో కూర్చున్న శివుడికి ఆ 2 ముక్కలు చెప్పాడు. అంతలోకి సేనా పరివృతుడై కుమారస్వామి అక్కడికి వచ్చాడు. వీరభద్రుడు, నంది, మహాకాలుడు, సుభద్రకుడు, విశాలాక్షకుడు, బాణుడు, పింగళాక్షుడు, వికంపనుడు, విరూపుడు, వికృతి, మణిభద్రుడు, భాష్కలుడు, కపిలుడు, దీర్ఘద్రంష్టుడు, వికటుడు, తామ్రలోచనుడు, కాలకంఠుడు, బలభద్రుడు, బలిభద్రుడు, కాలజిహ్వుడు, కుటీచరుడు, బలోన్మత్తుడు, రణశ్లాఘి, దుర్జయుడు, దుర్గముడు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, దేవేంద్రుడు, ద్వాదశాదిత్యులు, చంద్రుడు, అగ్నిదేవుడు, విశ్వకర్మ, అశ్వనీదేవతలు, కుబేరుడు, యముడు, జయంతుడు, నలకూబరుడు, వాయువు, వరుణుడు, బుధుడు, మంగళుడు, ధర్ముడు, శని, ఈశానుడు, కామదేవుడు, ఉగ్రదండ, కోటభి ఇత్యాదులందరూ వచ్చారు అక్కడికి. అష్టభుజ విరాజమానమైన స్వయంగా భద్రకాళీదేవి హరివీర భయంకరంగా వచ్చింది. ఇంద్రనీలమణి నిర్మితమైన విమానం అధిరోహించి వచ్చింది. రక్తవస్త్రాలు, రక్తమాల్యాను లేపనాలతో నృత్యం చేస్తూ, గానం చేస్తూ, వికటాట్టహాలు చేస్తూ వచ్చి నిలబడింది భద్రకాళి. యోజన పొడవున్న అగ్నిజ్వాలల్లాంటి నాల్కను భీకరంగా కదలాడిస్తోంది. శంఖ, చక్ర, గద, ఖడ్గ, ధనుర్బాణాది భీషణాయుధాలను ధరించింది. వర్తులాకార యోజన విస్తీర్ణమైనటువంటి కర్పరం ఉంది. చేతిలో మిన్ను తాకుతున్న త్రిశూలం, యోజనాయుతమైన శక్తాయుధం, ముద్గర, ముసల, వజ్ర, కేట ఫలకాలతో విచ్చేసింది. వైష్ణవ, వారుణ, వాహ్నేయ, నాగపాస, నారాయణ, గాంధర్వ, గారుడ, పర్జన్య, పాశుపత, జృంభణ, పార్వత, మహేశ్వర, వాయువ్య, సమ్మోహన బ్రహ్మాస్త్రాలు సన్నిధి చేసుకుంది. యోగిని, డాకిని, భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, బ్రహ్మరాక్షస, బేతాళ రాక్షస, యక్ష, కిన్నర సమూహాలతో వచ్చింది. ఇందరితో కలిసి కుమారస్వామి తన తండ్రికి బాసటగా నిలిచాడు.
దూతగా వచ్చిన గంధర్వుణ్ణి సాగనంపి శంఖచూడుడు కొలువు చాలించి అంతఃపురంలోకి నిర్గమించాడు. అక్కడ తులసికి ఈ రణవార్తను చెప్పాడు. వెంటనే నోరు ఎండిపోయింది తులసికి. పెదవులు తడిసి ఆరాయి. క్షణకాలం అవాక్కుగా నిలిచిపోయింది. ప్రాణబంధు, క్షణకాలం నా గుండెలపై విశ్రమించు. ప్రాణాధిష్టాన దేవత, క్షణకాలం నా ప్రాణాలు కాపాడు. నా మాట మన్నించు. క్షణకాలం సాదరంగా ఈ కన్నులతో నిన్ను ఇలా చూడని. గుండెలు దహించుకుపోతున్నాయి. ప్రాణాలు ఆందోళనలు పడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున నాకొక దుస్వప్నం ఒకటి వచ్చింది. అంది. ఇంతటితో ఈరోజు దేవీ భాగవతం స్వస్తి.